ఆశా వర్కర్ల సమస్యలపై గట్కేసర్లో బీఆర్టీయూ మేడ్చల్ జిల్లా ప్రతినిధి శంభు ప్రభాకర్ ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, రాష్ట్ర ఆశా వర్కర్ల అధ్యక్షురాలు సంతోష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లపై రోజురోజుకు పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆశా వర్కర్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలని, వారికి స్థిరమైన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగ విధి పత్రంలో పేర్కొన్న పనులు మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆరోగ్య సేవల విస్తరణలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి తగిన గుర్తింపు, ఉద్యోగ భద్రత మరియు వేతన సౌకర్యాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి, సుజాత, పద్మ, పుష్ప, రేచల్, భాగ్యతో పాటు పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. దాన్ని పెద్దగా ఎన్సీవీ ప్రోగ్రామ్ వచ్చింది కదా, దానివల్ల పెద్దగా ఎక్కువ ఏమైందంటే ఆమె మానేసింది. ఇద్దరు ఆ ఇద్దరు మానేసిన ప్లేస్లలో మేము చేయాలనుకుంటున్నాం. అట్లని ఆ ఏరియాని డివైడ్ చేసి ఖచ్చితంగా పేపర్లో రాసి అని చెప్పేసి పీడీటీ మెట్రో ఆఫీసర్కి, పిఎస్సి మెట్రో ఆఫీసర్ చెప్పింది. ఇప్పుడు మీకు ఒక ఏరియా కంటే అదంతా పెద్ద తలకరింపు అయితే 4 రోజులు ఆగురయ్యాను. ఈ లోపల నాకు కూడా వాటర్ వర్క్స్ లో ఎన్నికలు, పెన్నార్లు అని పటాన్చెరువులో ఎన్నికలు, సంతోషం ఎప్పటికప్పుడు ఎంట పడుతున్నాను. కనీసం ఒక వాయిస్ అన్న పెట్టాను రాష్ట్ర కమిటీ కూడా. నా పరిస్థితి ఏంటంటే ఆ గ్రూప్ లో కూడా టైం పెట్టలేని పరిస్థితిలో ఉన్నా. నిన్నటితోటి కొంచెం రిలీఫ్ అయినా. నిన్న కేటీఆర్ గారితో చేవెళ్ళ కూడా నేను ఇన్ఛార్జిగా ఉన్నా. అక్కడ కూడా ఆ మీటింగ్ పూర్తయినాక ప్రభాకర్ కూడా మనం మాట్లాడితే నిన్ననే పెట్టాలనుకున్నారు మీ మీటింగ్. నిన్నైతే నేను రాలేను. నిన్న ఇయాలపు నేను చేవెళ్ళలో మీటింగ్లో ఉన్నా. రేపైతే ఏ ఏళ్ళ చూసుకొని అయినా వస్తుంది. వాస్తవంగానే ఇవాళ కూడా రాకూడదు. ఎందుకంటే దాదాపు 2 నెలలు అయింది, ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా. బీఆర్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిని. మరి ఈ రోజు మేడ్చల్ జిల్లాలోని గట్కేసర్లోని మన ఆశా వర్కర్ల సమస్యల మీద మా రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అన్న గారు ఇక్కడ రావడం జరిగింది. మరి ఆశా వర్కర్లకు చాలా సమస్యలు ఉన్నాయి. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఎలక్షన్ టైంలో ఆశా వర్కర్లకు 26,000 ఇస్తా, ఇవి అని చెప్పి మరి ఆశా వర్కర్ల మహిళలను మొత్తం కోటేశ్వరం చేస్తా అంటుండు. ఒక్కొక్క ఆశాకు మరి ఇబ్బందికరంగా చేయడం జరుగుతుంది. మరి 5-6 మంది ఉన్న పని చేసే దగ్గర 3-4 పెట్టి పని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాము, వాళ్ళకి రావాల్సిన జీతాలు కానీ ఇంకేదున్నా కానీ వీళ్ళకు ఫిక్స్డ్ వేతనాలు కూడా చేయాలి. అట్లనే వీళ్ళ పని భారం తగ్గించాలి. లేని పక్షంలో మరి మేము కలెక్టర్ ఆఫీస్ ముట్టడం జరుగుతుంది. త్వరలోని కలెక్టర్ ఆఫీస్ ముట్టడి సంబంధించి చేస్తున్నాను. ఆశాల మీద బాగా పని భారం పెంచుతున్నారు. బొమ్మన లేక పొగబెట్టినట్టు బాగా ఇష్టం వచ్చినట్టు పనులు చెప్పి ఆశాలని పని నుంచి బంద్ చేసేటట్టుగా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఇలా మేము మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి, డిఎంఎండ్హెచ్ఓ గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి బీఆర్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆశాలకి జీతాలు పెంచమంటే మీరు పట్టించుకోలేదు. పని భారం పెరుగుతున్నది, జనాభాకు అనుగుణంగా ఆశాల సంఖ్య పెంచండి అంటే మీరు పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఆశాలని అష్ట కష్టాలు పెడుతున్నారు. మీరు ఇప్పటికైనా గమనించి ఆశాల సమస్యలు పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావాలి అని చెప్పేసి ఇలా బీఆర్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా అనేక మంది ఆశాలు ఈ పని భారాన్ని తట్టుకోలేక ఉద్యోగాలు బంద్ చేసే పరిస్థితి వచ్చింది. జనాభా విపరీతంగా పెరుగుతూ ఉన్నారు. కానీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశాలని ఇలా పెంచడం లేదు. ధరలు పెరుగుతున్నాయి, జీతాలు ఇవ్వట్లేదు. కనీసం మా జాబ్ షార్ట్ ప్రకారంగా పనిచేస్తామని చెప్పినా కూడా దాన్ని పట్టించుకున్న పరిస్థితుల్లో ఇలా ఎవరు అధికారులు లేరు, ఇటు ప్రభుత్వం లేదు. దున్నపోతు ఏమిందనంటే దొడ్లగట్టి ఏమన్నట్టు వచ్చి రావడం, పని ఏదన్నా ఉంటే ఆ పని కావాలని ఉరికించటం, ఇదేం అన్యాయం. అందుకనే ఇలా మేము బీఆర్టీయూగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఎట్టి పరిస్థితుల్లో ఆశయాలు సమస్యలు పరిష్కరించబడకపోతే రాబోయే కాలంలో తప్పకుండా కలెక్టర్ని ముట్టడిస్తామని చెప్పేసి, కలెక్టర్ ఆఫీసుని ముట్టడిస్తామని చెప్పేసి ఇలా నేను బీఆర్టీయూగా తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ.